అందరికీ. ఈరోజు లచ్చం చారు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది లచ్చం చారు అంటే ఇది గంజి అన్నం వచ్చేసాక గంజి దాచుకుని ఆ బియ్యం కడిగిన ఫస్ట్ కడిగిన నీళ్ళు ఉంచేసి రెండోసారి కడిగిన నీళ్ళు పక్కన పెట్టుకుని ఆ గంజి ఇది కలిపితే ఇలా వస్తుంది. చిక్కగా వచ్చాక పులుసు 2 రోజులు బయట ఉంచేస్తాం కదా, పులుస్తుంది. ఇది ఎలా వండాలో చెప్తాను. ఉల్లిపాయని పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకుని ఇందులో వేసి అన్ని తోటతో వేసేయటమే. మనకి ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయో ఇంకో బొచ్చకాయ, వంకాయ, బెండకాయ, తోటకూర కాళ్ళు, కొత్తిమీర అన్నీ వేసుకుని ఈ తోటతో వేసేసాక ఇవన్నీ తోటతో వేసేయటమే. వేసేయమ్మా అమ్మ. ఇదిగో ఇలా వస్తుంది. తోటకూర ఆకులు, తోటకూర కాళ్ళు, నీకు ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. నేను బొప్పాయి, వంకాయ, బెండకాయ, తోటకూర కాళ్ళు, కొత్తిమీర అన్నీ వేసాను. ఆనగాయ అవైలబుల్గా లేక బొప్పాయి వేసాను. ఇదిగో పప్పు, ముద్దపప్పు.